కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఏ కారణం లేకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషన్ ఆఫీసుల్లోకి, కౌన్సిల్లోకి పోలీసులు ఎందుకు వచ్చారని అడిగారు. ప్రణాళికాబద్ధంగానే ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూనీ చేస్తున్నారని ఆరోపించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? జనగామలో అయితే కాంగ్రెస్ నాయకుడు పొయ్యి ఆ మహిళను గట్టిగా కొట్టి చేయి కింది పడేస్తాడు, గొడవ జరుగుతుంది, పోలీసు వాళ్ళు లోపలికి కురుకుతారు. అసలు పోలీసు వాళ్ళు ఎందుకు పోయారు లోపలికి? పోలీసు వాళ్ళు అసెంబ్లీకి పోలీసు వాళ్ళు పోతే రాణిస్తారా? పార్లమెంట్లోకి పోలీసు వాళ్ళని రాణిస్తారా? మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులోకి, కౌన్సిల్ ఆఫీసులోకి ఏ విధంగా పోలీసు వాళ్ళని రాణిస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏందయ్యా అంటే, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇదే వేదికగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు ప్రణాళికాబద్ధంగానే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి తనే ఉన్నారు, హోంమంత్రిత్వ శాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఇందుకోసమే, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి, రాజ్యాంగాన్ని నాశనం చేయాలి. రాహుల్ గాంధీ కేవలం డ్రామా వేస్తున్నాడు అక్కడ, అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, అది డ్రామా అని రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. సో ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలంటే పోలీసు వ్యవస్థ తప్పనిసరిగా నా చేతిలో ఉండాలి. ఉంటేనే ఏవైతే సాక్రెడ్ ప్లేసెస్ అంటే పవిత్రమైన స్థలాలు, అసెంబ్లీ కానీ లేకపోతే కౌన్సిల్ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా నేను చొచ్చుకొని పోయి పోలీసు డిపార్ట్మెంట్ ఉపయోగించి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా నేను కట్టడి చేయొచ్చు. నా ఆడింది ఆట అందుకొరకు అన్నాడు కదా అని నేనే రాజు.